మార్గాన్ రివ్యూ. ఒక మనిషిని కొట్టకుండా తిట్టకుండా 6 గంటల పాటు బంధించి ఉంచితే అతనిలో ఉండే డెవిల్ బయటకు వస్తుంది అంటారు. బట్ ఇందులో మాత్రం డెవిల్ రాడు, దేవుడు వస్తాడు. మార్గాన్ ట్రైలర్ చూడగానే చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. బ్లాక్ డెవిల్ అనే కిల్లర్ ఇంజెక్షన్ వేసి చంపటం, చనిపోయే ముందు వాళ్ళు బ్లాక్ కలర్ లోకి మారటం చాలా హారబుల్ అనిపించింది. ఇదేదో డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ అని చూశాక నాకైతే ఫస్ట్ హాఫ్ అయితే సూపర్ అనిపించింది. డిఫరెంట్ గా కూడా ఉంది. బట్ సెకండ్ హాఫ్ లోనే కొంచెం హై మిస్ అయిన ఫీలింగ్ వచ్చింది. ఇంకా సెకండ్ హాఫ్ లో కొన్ని మైనస్లు పక్కన పెడితే ఫైనల్ ట్విస్ట్ తో నాకైతే నచ్చిందండి. డైరెక్టర్ లియో జాన్ పాల్ ఫస్ట్ మూవీ అంట ఇతనికి అది. ఎడిట్ కూడా అతనే చేశాడు. ఫస్ట్ మూవీలోనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చాడు. టెక్నికల్ గా కూడా చాలా బాగుంది మూవీ. మంచి విజన్ ఉన్న డైరెక్టర్ అనిపించింది మూవీ చూశాక. బేసిక్ గా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కాన్సెప్ట్ ఉన్న మూవీస్ సరిగ్గా తీస్తే సూపర్ థ్రిల్ ఉంటుంది. ఇది కూడా సూపర్ థ్రిల్ ఉంటుంది. బట్ ఆ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసేది పెద్ద ఏమనిపించలేదు. ఇన్వెస్టిగేషన్ ఎక్కువగా వేరే క్యారెక్టర్ చేస్తూ ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ అనలేం కానీ ఒక సూపర్ న్యాచురల్ పవర్స్ ఉంటాయి అతనికి. ఈ క్యారెక్టర్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ అని చెప్పాలి. అలాగే ఈ మూవీలో హీరో విజయ్ యాంటోనీ గారికి అంత స్కోప్ లేదు అనిపించింది. అంటే హీరోకి తగ్గ ఒక్క సీన్ కూడా లేదు. లుక్ బాగుంది. బట్ నాకైతే ముఖ్యంగా కిల్లర్ అండ్ వేరే క్యారెక్టర్ మీద ఫోకస్ వెళ్ళింది. ఇంకా ఆ కిల్లర్ విషయానికి వస్తే బిగ్గెస్ట్ ట్విస్ట్ అండి. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేరు. స్క్రీన్ ప్లే చాలా బాగుంటుంది. ఫైనల్ ట్విస్ట్ అయితే అద్దరింది. చూస్తున్నంతసేపు కిల్లర్ ఎవరా అనే టెన్షన్ అండ్ ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేశారు. ఇంక ఇందులో ప్లస్ అండ్ మైనస్ విషయాలకు వస్తే కిల్లర్ ట్విస్ట్ అండ్ ఫస్ట్ హాఫ్ లో క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అవుతుంది. ఆ క్యారెక్టర్ అలాగే కిల్లర్ కి ఒక సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ చాలా బాగుంటుంది. టెన్షన్ కూడా పుట్టిస్తుంది. స్క్రీన్ ప్లే అండ్ సినిమాటోగ్రఫీ ఇవి ప్లస్ అని చెప్పుకోవచ్చు. ఇంకా మైనస్ పాయింట్ విషయానికి వస్తే ఇందులో కిల్లర్ కి బ్యాక్ స్టోరీ అంత డీప్ గా చెప్పరు. అంటే తన చైల్డ్హుడ్, తను పడిన పెయిన్ అదంతా ఇంకా ఇంకా చూపించుంటే చాలా బాగుండేది అనిపించింది. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అందరూ బాగానే చేశారు. ముఖ్యంగా కిల్లర్ అండ్ వేరే క్యారెక్టర్ అయితే చాలా బాగా చేశారు. ఫైనల్గా అయితే మూవీ చాలా ఇంట్రెస్ట్గా స్టార్ట్ అవుతుంది. ఇంటర్వెల్కి ఒక రేంజ్లోకి వెళ్ళి ఏదో ఒక అద్భుతాన్ని చూస్తున్న ఫీలింగ్ వచ్చి సెకండ్ హాఫ్ డల్ అయిపోయి ఫైనల్ ట్విస్ట్తో మళ్ళీ థ్రిల్ చేసి ఒక మెసేజ్తో ఎండ్ అవుతుంది. మీరు ఒకవేళ మూవీ చూసి ఉంటే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ. అలాగే ఛానల్ ఇప్పుడే కొత్తగా పెట్టాను. ఎవరైనా సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.